ఓపెన్ చేయగలిగిన వాళ్ళు నేను ఒక విషయాన్ని చెప్తాను. మీరు గూగుల్లో చెక్ చేసుకోండి. ఒక రోబోట్ సూసైడ్ చేసుకుందట. ఒక రోబోట్ సూసైడ్ చేసుకుంది. మామూలుగా మనము మనుషులు సూసైడ్ చేసుకోవడం వింటున్నాము, కానీ రోబో సూసైడ్ చేసుకోవడం అనేది చాలా విడ్డూరం. ఎందుకంటే మనుషులకి ప్రాణం ఉంది, మనుషులకి ఫీలింగ్స్ ఉన్నాయి, మనుషులకి సుఖము తెలుసు, దుఃఖము తెలుసు, పెయిన్ తెలుసు, ప్లెజర్ తెలుసు. సో పెయిన్ ఉన్నప్పుడు బాధపడతాము, ప్లెజర్ ఉన్నప్పుడు సంతోషపడతాము. రోబోకి ఏం తెలుసు? ఏం తెలియదు. కానీ ప్రపంచ దేశాలలో ఎక్కువగా రోబోటిక్స్ని వాడే దేశము సౌత్ కొరియా. ఆ సౌత్ కొరియాలో దాదాపుగా మెల్లిమెల్లిగా మనుషుల ఉపయోగం తగ్గించేసి రోబోటిక్స్ యొక్క ఉపయోగాన్ని పెంచుతున్నారట. అలా పెంచుతూ ఈరోజు అందరి నోట్లో బాగా నానే ఒక విషయం ఏంటిదంటే ఏఐ. ఏంటండి ఏఐ అంటే? ఐ కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి ఎంతగా చేసేసిందంటే, ఒకప్పుడు ఒక ల్యాండ్ డాక్యుమెంటో ఒక లెటరో రాయాలంటే మీకు చదవచ్చైనా ఉండాలి, లేదా ఒక 50-100 రూపాయలు ఇచ్చి డాక్యుమెంట్ రైటర్ దగ్గరికి వెళ్ళి డాక్యుమెంట్ రాసి ఉండాలి. ఇప్పుడు ఏఐ దగ్గరికి వెళ్ళి నేను పలానా వ్యక్తి దగ్గర నుంచి ల్యాండ్ కొనుక్కోవాలనుకుంటున్నాను, లేకపోతే నేను పలానా వ్యక్తికి ఒక లెటర్ రాయాలనుకుంటున్నాను, ఆ లెటర్ ఈ కారణం చేత అని ఒక సెంటెన్స్ రాస్తే మొత్తం అదే రాసి ఇచ్చేస్తుంది, మొత్తం డాక్యుమెంట్ ప్రిపేర్ చేసి ఇచ్చేస్తుంది. అది కేవలం మొదటి అడుగు మాత్రమే. రెండో అడుగులో ప్రధాని నరేంద్ర మోడీ గారు కొబ్బరి బొండాలు అమ్ముతున్నట్టు నాకు ఒక ఫోటో కావాలి అని అంటే, మోడీ గారి ఫోటో కొబ్బరి బొండాలు అమ్ముతున్నట్టు అది తయారు చేసి ఇచ్చేస్తుంది. ఎస్, జోక్ కాదు. ఇంకా మీరు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళు మోడీ వాయిస్తో పాటలు పాడుతున్నాడు. అవునా? ప్రేమ పాటలు పాడుతున్నాడు. ఇదంతా కూడా రియల్ కాదు, ఇదంతా కృత్రిమ టెక్నాలజీ, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ రోజుల్లో అంత భయంకరంగా పెరిగిపోతుంది. సరే, అలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుతున్న ఎక్కువ దేశాలలో టాప్ పొజిషన్లో ఉంది సౌత్ కొరియా. సౌత్ కొరియాలో జూలై మాసంలో 2024 సంవత్సరంలో ఒక రోబో పైనుంచి దూకి చచ్చిపోయింది. వైర్లు పీక్కొని పైనుంచి దూకి చచ్చిపోయింది. ఎందుకు దూకి చచ్చిపోయింది అని అంటే, మీకు చాలామందికి న్యూస్ వచ్చి ఉండొచ్చు. స్ట్రెస్ ఎక్కువైపోయి ఈ రోబోకి ఎలా తయారు చేశారంటే, ఒక హోటల్లో వెయిటర్ పని చేయాలయ్యా, అది కూడా 9 o'clock నుంచి ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పని చేయాలి. అలా డిజైన్ చేసి రోబోని ఆ కంపెనీ వాడు ఆ యజమానునికి, హోటల్ యజమానునికి ఇస్తే, ఈ యజమానుడు ఓవర్ టైం చేయించాడట. రెండోది, ఆయన ఒక ఫ్లోర్లో పని చేయడానికి డిజైన్ అయిపోతే 4-5 ఫ్లోర్లలో పని చెప్పడం స్టార్ట్ చేశాడట యజమానుడు. అలా ఒత్తిడికి గురయ్యి నా వల్ల కాదు అని రోబోకి, ఒక ఫీలింగ్ లేని రోబోకి దూకి చచ్చిపోయింది. చెక్ చేసుకోండి, నేను చెప్పేది నిజం. ఫోటో కూడా ఉంది, ఉందా అమ్మా? అగో, దూకి చచ్చిపోయింది. దీని నుండి నేనేం గ్రహించానో తెలుసా? మనం చాలా బెటర్. ఎందుకంటే ఈ లోకం ఎంత భయంకరంగా అయిపోయిందంటే, రోబోలు కూడా బతకడానికి ఇష్టపడట్లే, కానీ మనం మాత్రం బ్రతుకుతున్నాం. అవునా కదా? అవునా కదా? ఒకసారి శబాష్ అని మనం చప్పట్లు కొట్టుకుందాము. రోబోస్ ఆర్ నాట్ విల్లింగ్ టు లివ్ ఇన్ దిస్ సొసైటీ, బట్ హ్యూమన్ బీయింగ్స్ వీఆర్ విల్లింగ్ టు లివ్ ఇన్ దిస్ సొసైటీ. ఈ భయంకరమైన దినాలలో, భయంకరమైన సమయాలలో, ఇంకా చెప్పాలంటే భయంకరమైన లోకంలో, ఇటువంటి లోకం ఇంకా ఒకటి ఉందో లేదో నాకు తెలియదు, నాకు అవసరం లేదు, కానీ మనం బ్రతకగలుగుతున్నాము. ఎందుకు బ్రతకగలుగుతున్నామో తెలుసా? దేవుని కృప వల్ల అని పరిశుద్ధుడైన కె రాజు గారు ఆన్సర్ చెప్పారు. అంటే నేనేమంటున్నానంటే, ఎటకారం కాదు. ద జనరల్ ఆన్సర్ ఈస్, మనము ఒక విషయంలో ప్రావీణ్యత పొందాము. ఏంటా విషయం అంటే, నొప్పిని భరించుటలో, బాధను భరించుటలో, ప్రెషర్ తీసుకునే విషయంలో మనము ప్రావీణ్యత పొందాము. మనం నొప్పి, ఓకేనా? చెప్పండి, ఒక పిన్నిస్, ఎంతమందికి పిన్నిస్ గుచ్చుకుంది? ఎంతమందికి మీ లైఫ్లో అసలు ఒక్కసారి కూడా
ముళ్ళు గుచ్చుకోలేదు? అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ప్రతి ఒక్కరికి ముళ్ళు గుచ్చుకుంది. కొంతమందికి పెద్ద ముళ్ళు గుచ్చుకుంది. ఇంజక్షన్లు, అసలు ఇంజక్షన్ పడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా? కంపల్సరీ పడాలి. మీకు తెలియకపోవచ్చేమో కానీ మీ అమ్మా నాన్నలు చిన్నప్పుడే వేయించవచ్చు. ఎందుకంటే మనకందరికీ టీకాలనో లేకపోతే ఇంకా వేరే వేరే వ్యాక్సిన్లని చెప్పి. అయితే ఆ నొప్పిని భరించే శక్తి దేవుడు మనకిచ్చాడు. ఎందుకంటే దేవుని కృప వలన. దేవుని కృప వలన. సో టైడ్ అనే ఒక డిటర్జెంట్ పౌడర్ ఉంది కదా, వాడు బాగా ఫేమస్ అయ్యాడు ఒక మాట విషయం మీద. ఏంటా మాట? అవాక్కయ్యారా? ఓకే, అయితే టైడ్ కాదనుకుంటా, సర్ఫ్ ఎక్సెల్. మరక మంచిది. వాడు ఏమని అమ్మడం స్టార్ట్ చేస్తాడు తెలుసా? మరక మంచిది. ఈరోజు మన వాక్య బాధము నొప్పి మంచిది. ఓకేనా? బాధ, నొప్పి మంచిది. హల్లెలూయా. నమ్మేవారు చేతులెత్తి హల్లెలూయా. నొప్పి మంచిదా కాదా? నొప్పి మంచిదా కాదా? నొప్పి చాలా చాలా మంచిది. ఎందుకంటే నొప్పిని భరిస్తున్నాము కాబట్టే ఆ రోబోలాగా మనం దూకి సావట్లే. ఎక్కడ మనల్ని మనం ఏలాడ తీసుకొని సావట్లేదు. భరించే శక్తి ఆ నొప్పి మనకు ఇస్తుంది. దేవుడు భరించే శక్తిని ఇస్తాడు. సిఎస్ లూయిస్ అనే ఒక గొప్ప క్రైస్తవ కవి, ఆయన మొదటిగా నాస్తికుడిగా ఉండేవాడు, కానీ దాని తర్వాత ఆయన కవిగా క్రైస్తవుడిగా మారాడు. ఆయన నార్నియా అనే బుక్ రాశాడు. ఆయన ఒక మాట ఏంటాడంటే, ఆయన ఒక బుక్ రాశాడు. ఆ బుక్ పేరు గ్రీఫ్ అబ్జర్వ్డ్ అనే బుక్ రాశాడు. గ్రీఫ్ అంటే బాధ, నొప్పి. అబ్జర్వ్డ్ అంటే దాన్ని భరించుట, లేకపోతే దాని గురించి ఆలోచించుట. ఆ బుక్లో ఒక మాట ఏమంటాడంటే, ఇఫ్ దెర్ వాజ్ నో పెయిన్ ఇన్ దిస్ వరల్డ్, ద వరల్డ్ వుడ్ బికమ్ ఎ లెపర్స్ హాస్పిటల్. ఈ ప్రపంచమంతా కూడా అసలు పెయిన్ అనేది లేకపోతే, నొప్పి బాధ అనేది లేకపోతే కుష్టి రోగుల ఆసుపత్రి అయిపోయేదట ఈ ప్రపంచమంతా కూడా. కుష్టి రోగానికి ఉంటున్న విశిష్టత నేను మీకు ముందు చెప్పాను అనుకుంటున్నాను, మీకు తెలుసు అని కూడా అనుకుంటున్నాను. కుష్టి అనేది ఎందుకు వస్తుందంటే, మనకు ఫీలింగ్ లేకుండా ఉన్నప్పుడు, మన నరాలు కానీ మన స్పర్శ కానీ మొద్దుబారిపోయినప్పుడు కుష్టి అనే రోగం వస్తుంది. మరి ఫీలింగ్ లేకుండా ఉండడం మంచిదే కదా అంటే, నీకు నీ శరీరానికి ఎక్కడెక్కడైతే అది డ్యామేజ్ చేస్తుందో తెలియక, ఎస్పెషల్లీ ఈ అంచులలో ఎక్స్ట్రీమ్స్ అంటాం కదా, ఈ చేతులు కానీ వేళ్ళు కానీ కాళ్ళకుంటున్న వేళ్ళు కానీ ముక్కు మూతి ఇవన్నీ కూడా మనకు ఫీలింగ్ లేకుండా, ఎంతగా ఫీలింగ్ లేవు అంటే, ఇదిగో పాపం అప్పుడప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో మనం వింటుంటాము, పిల్లలని ఎలకలు కొట్టేశాయండి, ఎలకలు తినేస్తున్నాయి. పాపం చిన్నపిల్లలు పసికందులు అయితే వాళ్ళు ఏమీ చేయలేరు. కానీ ఒకవేళ నువ్వు అలాంటి దౌర్భాగ్య స్థితిలో పడుకున్నావు అనుకో, ఒక ఎలుక వచ్చో లేకపోతే ఇంకేదైనా పందికొక్క వచ్చో లేకపోతే ఏదైనా యానిమల్ వచ్చి నీ వేళ్ళని కొరుకుతున్నా కూడా, నీకు రక్తం పోతున్నా కూడా నీకు ఫీలింగ్ ఉండదు అనుకో, దట్ ఈస్ బీయింగ్ ఎ లెపర్. అండ్ ఆ రోజుల్లో లెప్రసీ అనేది ఒక భయంకరమైన ఒక రోగం. లెప్రసీ నీకు ఎలాగైతే ఫీలింగ్ లేకుండా చేస్తుందో, పాపము కూడా అలాగే నీ ఆత్మకు ఫీలింగ్ లేకుండా చేస్తుంది, మొద్దుబారిపోయి చేస్తుంది. అందుకనే పాపాన్ని లేకపోతే లెప్రసీని బాగా సాదృశ్య రీతిగా ఒకదానికి రిలేషన్గా చూపించారు బైబిల్లో. సో సిఎస్ లూయిస్ అంటాడు, ఫీలింగ్ చాలా చాలా ఇంపార్టెంట్, నొప్పి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎంత ఇంపార్టెంటో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. చిన్నప్పుడు పిల్లలు పుడతారు కదా, పుట్టినమ్మటే ఆ పుట్టిన పసికందుని తీసుకొని డాక్టర్లు ఏం చేస్తారు చెప్పండి? అటు ఇటు అంటారు, గిచ్చుతారు. ఎందుకు గిచ్చుతారు? ఏడవాలి. ఆ బాబు లేకపోతే ఆ పాప ఏడవాలి. ఏడిస్తేనే ఆ బాబు ఆ పాప బ్రతికున్నాడని, వాడు రేపు పెరిగి పెద్దవాడవుతాడని, పెరిగి పెద్దదవుతుందని ఒక ఆనవాళ్ళు. అది వేసి పిర్ర మీద కొడతారు లేకపోతే గిచ్చుతారు. ఎందుకు అనంటే ఆ పాప ఆ నొప్పి ద్వారా ఆ బిడ్డ ఏడిస్తే, ఎస్ దిస్ బేబీ ఈజ్ ఆల్ రైట్, ఈ బేబీ చక్కగా రేపు ఎదుగుతుంది, ఆరోగ్యంగా ఉంది, మరి ముఖ్యంగా చెప్పాలంటే ప్రాణం ఉంది అని డిక్లేర్ చేస్తాడు. తర్వాత ఇంకొక ఎగ్జాంపుల్, ఇదైతే నేను ఇండియా టుడే ఒక మ్యాగజైన్లో చదివాను. అప్పుల్లో వచ్చేది, ఒక సీరియల్ కిల్లర్ని ఇంటర్వ్యూ చేశారు. సీరియల్ కిల్లర్ని ఇంటర్వ్యూ చేసి ఏం చేశారంటే, ఆడు 36 హత్యలు చేస్తాడనమాట.
అయితే ఇంటర్వ్యూయర్ ఏమని అడిగాడంటే, నీ మొదటి హత్య చేసినప్పుడు నీ ఫీలింగ్ ఏందయ్యా అనంటే, నేను 2-3 రోజులు తినలేకపోయాను, 2-3 రోజులు నీరు తాగలేకపోయాను, నాకు నేను మొదటి పర్సన్ని ఎవరినైతే హత్య చేశానో వాడు ప్లీజ్ ప్లీజ్ అని మొత్తుకుంటున్నాడు, అయినా కూడా నేను నా పరిస్థితిని బట్టి హత్య చేయాల్సి వచ్చింది, ఆ రక్తము వాడి అరుపులు నా చెవులో గింగరాలు తిరుగుతున్నాయి, సో అది మర్చిపోవడానికి నేను 3 రోజులు ఫుల్ తాగి పడిపోయాను అంతే, నేను మామూలు మనిషి కావడానికి నాకు 3-4 రోజులు పట్టింది అన్నాడు. ఇదే ఇంటర్వ్యూయర్ ఆ పర్సన్ని ఇంకో క్వశ్చన్ అడిగాడు, ఎన్ని మర్డర్లు చేశారు మీరు అంటే 36 మర్డర్లు చేశాను అంటే, 36 మర్డర్ చేసినప్పుడు ఏమైంది అని అన్నాడు. ఏమైంది, మర్డర్ చేసి వచ్చి చేయగడుకున్నాను, టీ తాగాను, సినిమా థియేటర్కి వెళ్ళాను, పడుకున్నాను అన్నాడు. సో ఫస్ట్ మర్డర్కి 36 మర్డర్కి ఏంటి తేడా? ఆయనకు అలవాటైపోయింది. ఏం అలవాటైపోయింది? నొప్పిని గ్రహించకుండా ఉండడము ఆయన శరీరము అలవాటు చేసుకొని ఆయనకు ఫీలింగ్ లేకుండా పోయింది, నొప్పి అనేది బాధ అనేది లేకుండా పోయింది. సో మనం ఎంత ఈజీగా ముఖం కాలు చేతులు కడుక్కుంటామో అంత ఈజీగా ఆయన మర్డర్ చేసి వచ్చాడు. మర్డర్ చేసి వచ్చి యథావిధిగా తన యొక్క కుటుంబంతో ఉన్నాడు. అఫ్కోర్స్ తర్వాత పోలీసులు అరెస్ట్ చేశారు, తర్వాత ఆయన చనిపోయాడు అనుకోండి. అంటే ఇక్కడ ఈ 2 ఎగ్జాంపుల్స్లో, పసికందు ఎగ్జాంపుల్లోనూ ఈ మర్డర్ కేస్ ఎగ్జాంపుల్లో ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, నొప్పి అనేది ప్రతి మనిషికి ఉండాలి. పెయిన్ ఈజ్ టు బీ సఫర్డ్, దెన్ అండ్ ఓన్లీ దెన్ వీఆర్ అలైవ్. అంటే నొప్పిని మనం భరించగలుగుతున్నామంటే, నొప్పిని మనం ఫీల్ అవ్వగలుగుతున్నామంటే దాని అర్థము మనం బతుకున్నామని. మనకు నొప్పి అనేది కలగకుండా ఉన్నదనుకోండి, మనం చచ్చిపోయినట్టే. మనము ఆత్మలోనూ శరీరకంగాను, కొంతమంది అంటారు కదా బ్రెయిన్ డెడ్ అని. బ్రెయిన్ డెడ్ అంటే ఏంటి చెప్పండి? వాళ్ళకి హృదయము అంటే గుండెకాయ మాత్రమే నామకే వాస్తే కొట్టుకుంటుంది, కానీ వాళ్ళకు కనబడదు, వినపడదు, చెప్తే ఏం అర్థం కాదు, కోమాలో ఉన్న వాళ్ళంటే. సో డాక్టర్లు అనేస్తారు, వాళ్ళు బ్రెయిన్ డెడ్ అయ్యాడండి, కోమాలో వెళ్ళాడంటే ఇక లాభం లేదు, బతికినన్నాళ్ళు బతుకుతాడు, తర్వాత చచ్చిపోతాడు. మీకు డబ్బు ఉంటే, మీకు ఓపిక ఉంటే, మీకు సమయం ఉంటే ఆయనకు సేవలు చేసుకోండి, లేదా బలవంతపు ఆత్మహత్య అంటారు, దాన్ని ఇంగ్లీష్లో యూథనేషియా అంటారు, లేకపోతే మర్సీ కిల్లింగ్ అంటారు. అది కొన్ని దేశాల్లో లీగల్, కొన్ని దేశాల్లో ఇల్లీగల్. సో ఇలాంటివి ఎందుకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే, పెయిన్ ఈజ్ ఎ సైన్ ఆఫ్ లైఫ్. అంటే నొప్పి అనేది, బాధ అనేది మనం బ్రతికున్నామనే దానికి ఒక గుర్తు. మన జీవితాల్లో బాధ, నొప్పి వచ్చింది అనంటే, మనకు బ్రతికున్నామని, మనకు ఇంకా దేవుడు ఫీలింగ్స్ ఇచ్చాడని అదొక సైన్, అదొక గుర్తు. అండ్ ఇట్ ఈస్ గుడ్, అది మంచిది. నొప్పి లేకుండా హాయిగా నా జీవితం ఉండాలి, ఎలాంటి ప్రెషర్ లేకుండా ఉండాలి, ఎలాంటి టెన్షన్ లేకుండా ఉండాలి అంటే ఆ జీవితం చచ్చుపడిపోతుంది. శారీరకంగా నాకు తెలియదు, మానసికంగా నాకు తెలియదు, కానీ ఆత్మీయంగా మాత్రం చచ్చుపడిపోతుంది. సో బాధ, నొప్పి, వేదన మన జీవితాల్లో వచ్చింది అనుకోండి, దేవునికి స్తోత్రం చెప్పాలి, ఎందుకంటే అది మంచిది. అది మంచిది అని నేను ఇప్పుడు మీకు ఉత్తిగా చెప్తే మీరు నమ్మకపోవచ్చు. బైబిల్లో నుంచి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పి ఎందుకు బాధ మంచిది, నొప్పి మంచిది అనేది నిర్గమకాండము 17వ అధ్యాయంలో నుండి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈరోజంతా కూడా మనము నిర్గమకాండంలోనే ఉంటాము. 17వ అధ్యాయం 1వ వచనం చదువుతాను, చూడండి. నిర్గమ 17 1వ అధ్యాయము. తరువాత ఇశ్రాయేలీయుల సర్వ సమాజము యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములలో సీను అరణ్యము నుండి ప్రయాణమైపోయి రెఫాదీములో దిగిరి. చాలు, ఒక నిమిషం ఇక్కడ ఆగుదాము. తరువాత అని స్టార్ట్ అయింది. తర్వాత అంటే దేని తర్వాత? కొద్దిగా బ్యాక్గ్రౌండ్ కావాలి కదా. మనం స్టోరీ మధ్యలో నుంచి స్టార్ట్ చేస్తే ముందేం జరిగిందో తెలియదు కదా. ఆల్రెడీ మనకు తెలిసిన చాలా విఫలమైన లేకపోతే ఈజీ సందర్భమే ఇక్కడ. ఎప్పుడైతే ఫరో రాజు ఐగుప్తీయులను మీరు బయటికి వెళ్ళిపోండి, ఇక్కడ వద్దు అని చెప్పాడో, మోషే వాళ్ళందరికీ కూడా ముందుగానే చెప్పి పెట్టాడు, మీరందరూ కూడా తట్టాబుట్ట చదువుకొని ఉండండి. ఈరోజు ఇది మన హీబ్రూ క్యాలెండర్లో మొదటి దినం. ఆ మాసం పేరు ఏం మాసం అని చెప్పాను? నీసాను మాసం, 14వ దినం. అది మనకు మార్చ్ ఏప్రిల్లో పడుతుంది. సంక్రాంతి, ఉగాది కాదు, మనకు గుడ్ ఫ్రైడే. ఎందుకంటే ఆ రోజును హెబ్రీయుల
ఆనవాయితీలో హెబ్రీయుల కల్చర్లో పస్కా పండుగ అంటారు. దాన్ని ఏమంటారు? పస్కా పండుగ. సో పస్కా పండుగ నాడు అప్పటి వరకు 450 సంవత్సరాల వరకు బానిస బ్రతికిన ఇశ్రాయేలు వాళ్ళందరూ కూడా, హెబ్రీయులందరూ కూడా మరి ఐగుప్తులో నుండి విడిపించి విమోచింపబడి వారు ప్రయాణమై స్వేచ్ఛ పొందిన దినం. మనకు ఆగస్ట్ 15 ఎలాగో మనకు స్వాతంత్రం వచ్చిన దినం, అమెరికా దేశస్తులకు జూలై 4 ఎలాగో స్వాతంత్రం వచ్చిన దినం, హెబ్రీయులకు పస్కా దినం అలాగా. ఆ పస్కా దినం ఒక పెద్ద పండుగగా చేస్తున్నారు. సో ఆ పండుగ అయిపోయిన తర్వాత 2 లేకపోతే 3 రోజుల తర్వాత వాళ్ళు ఒక పెద్ద సముద్రం దగ్గరికి వచ్చారు. ఆ సముద్రమే ఎర్ర సముద్రం. ఓకేనా? ఎర్ర సముద్రం దేవుడు పాయలుగా చేసి వాళ్ళందరినీ కూడా సురక్షితంగా అవతలి దరికి చేశాడు. అక్కడ చేరిన తర్వాత అప్పటి వరకు వాళ్ళు తెచ్చుకున్న నీరు ఉంటుంది చూసారా, నీళ్ళు అయిపోయాయి. నీళ్ళు అయిపోయిన తర్వాత ఒక ప్లేస్కి వచ్చారు. అక్కడ వాళ్ళకు వాటర్ కనిపిస్తుంది. ఆ వాటర్ తాగినమ్మంటే కటిక చేదు, ఆ నీరంతా కూడా చేదుగా ఉంది. అయితే వాళ్ళందరూ కూడా మోషేని అడిగినప్పుడు దేవుడు ప్రార్థన చేసిన తర్వాత ఆయన ఒక మొక్కను ఆ నీటిలో వేస్తాడు. ఆ నీటు తియ్యగా అయిపోతుంది. దానికే ఒక పేరు పెట్టారు. దాని పేరు మారా. దాని పేరు మారా. మారా అనగా చేదు అని అర్థం. సో చేదు నీటిని తాగునీటిగా చేసిన గొప్ప సూచక క్రియ ఇశ్రాయేలు వాళ్ళందరూ కూడా చూశారు కాబట్టి ఆ స్థలానికి మారా అని పేరు పెట్టారు. జస్ట్ కొంచెం చిన్న హిస్టరీ చెప్తున్నాను అంతే. ఆ మారా అయిపోయిన తర్వాత వాళ్ళు ఇంకా ఒక వారం 10 రోజులు నడిచిన తర్వాత వాళ్ళు ఒక స్థలానికి వస్తారు. ఆ స్థలం పేరు ఏలీము. చెప్పండి, ఏలీము. ఆ ఏలీము అనే స్థలానికి ఉంటున్న ప్రత్యేకత ఏంటంటే వాళ్ళు ఐగుప్తు నుంచి వచ్చేటప్పుడు టిఫిన్లు అన్నీ తెచ్చుకున్నారు, ఆహార పదార్థాలు తెచ్చుకున్నారు. ఆ ఆహార పదార్థం అంతా కూడా అయిపోయింది. ఎందుకంటే అప్పటికి 3 రోజులకేమో ఎర్ర సముద్రము, ఇంకొక వారం 10 రోజులకేమో ఏలీము. సో దాదాపు 2 వారాలు అవుతుంది. మనం ఎంత కాదనుకున్నా ఒక వారంకి సరిపడే భోజనం కట్టుకోగలుగుతాము, లేకపోతే 10 రోజులకు సరిపడా భోజనం కట్టుకోగలుగుతాము. నెలకు సరిపడా సామాన్లు ఏరుకొని అయితే పోము కదా. సో వీళ్ళైతే 2 వారాలు అవుతుంది. ఆ 2 వారాల్లో భోజనం అంతా అయిపోయింది. దేవునికి ప్రార్థన చేస్తారు. దేవుడు అంటాడు, మీరు తెల్లవారుజామునే 4 గంటలకు 5 గంటలకు లేస్తారు కదా, అప్పుడు మంచులాగా పడుతుంది, అది మీరు ఏరుకొని తినండి. సో అందరు పొద్దున్నే లేస్తారు. లేచిన తర్వాత తెల్ల తెల్లగా మొత్తం పడి ఉన్నప్పుడు అదందరూ కూడా అనేది, ఏంద్రా ఇది, ఏంటిది ఏంటిది ఏంటిది. సో వాళ్ళకి ఒక ఐడియా వచ్చింది. దాని పేరే ఏంటిది అని పెట్టేశారు. దాని పేరే ఏంటిది. దాని పేరేంటిది యాక్చువల్గా మనకు తెలిసి మన్నా అనే పదానికి హీబ్రూ భాషలో ఏంటిది అని అర్థం. ఓకే, హీబ్రూ భాషలో ఏంటిది అని అంటే మన్నా అని అర్థం. సో వాళ్ళు అట్లా పేరు పెట్టేశారు మన్నా అని. సో మన్నా అయిపోయింది. మన్నా తర్వాత వాళ్ళు ఇంకా కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత రెఫాదీము అనే ప్లేస్లో వచ్చారు. ఎక్కడండి? రెఫాదీము. లాస్ట్ టైం వాళ్ళు వాటర్ ఎక్కడ తాగారు? మారా. ఓకేనా? తాగినంత తాగారు, కట్టుకోగలిగినంత కట్టుకోగన్నారు. కానీ వాటర్ అనేది తొందరగా అయిపోతుంది కదా, మళ్ళీ వాటర్ కావాలి. వాటర్ కావాలనుకున్నప్పుడు ఈ రెఫాదీములో వచ్చి, ఇదిగో 17వ అధ్యాయము 1వ వచనము, తరువాత ఇశ్రాయేలీయులు సర్వ సమాజము యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములో సీను అరణ్యముల నుండి ప్రయాణమైపోయి రెఫాదీములో దిగిరి. ముందుకు వెళ్ళకముందు మీకు ఒక విషయం చెప్తాను. అక్కడ తీసుకొచ్చింది ఎవరు? మోషేని గైడ్ చేసి తీసుకొచ్చింది ఎవరు? దేవుడు. ఎలాగా? టెక్నికల్గా మాట్లాడాలి అంటే ఈరోజు చాలామంది క్లౌడ్ టెక్నాలజీ వాడుతున్నారు, తెలుసా? క్లౌడ్ టెక్నాలజీ అంటే ఏంటంటే, ఒకప్పుడు మనము ఒక ఫోటోనో ఒక పాటనో లేకపోతే ఇంకేదైనా ఫైల్స్ కంప్యూటర్లో పెట్టుకోవాలి అంటే ఒకానొక కాలంలో ఫ్లాపీ డిస్క్ ఉండేది. ఎంతమంది గుర్తుందో లేదో నాకు తెలియదు. ఫ్లాపీ డిస్క్ తర్వాత సీడీలు వచ్చాయి. సీడీలు వచ్చిన తర్వాత పెన్ డ్రైవ్లు వచ్చాయి. పెన్ డ్రైవ్లు కూడా పోతున్నాయని చెప్పి ఇప్పుడు క్లౌడ్ టెక్నాలజీ వచ్చేసింది. అది దాన్ని మనం ముట్టుకోలేము, దాన్ని మనం చూడలేము. కానీ మన అకౌంట్తో లాగిన్ చేస్తే క్లౌడ్ అంటే మేఘం. ఓకేనా? సో మేఘాలలో ఎక్కడో మన కంటికి కనబడింది, చేత్తో ముట్టుకునేది అక్కడ పోయి మన ఫైల్ స్టోర్ అవుతాయట. మన ప్రపంచంలో మనం ఎక్కడికైనా వెళ్ళి, ఇంటర్నెట్ ఉన్న చోట వెళ్ళి మనం ఆ లాగిన్ పాస్వర్డ్తో లాగిన్ అయితే ఆ మేఘంలో దాక్కున్న మన ఫైల్స్ అన్నిటి కూడా మనము తీసుకోవచ్చు. ఈ క్లౌడ్ టెక్నాలజీ ఫస్ట్ వాడింది మోషే. ఓకేనా?
ఈ క్లౌడ్ టెక్నాలజీని ఫస్ట్ వాడింది మోషే. ఎందుకంటే పగలు మేఘస్తంభము, మేఘం అంటే క్లౌడ్, పగలు మేఘస్తంభముతోనూ రాత్రి అగ్నిస్తంభముతోనూ దేవుడు వారిని నడిపించాడు. దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు, మోషే ప్రజలతో మాట్లాడుతున్నాడు. A = B, B = C. సో A = C. మాకు వాక్యం చెప్తున్నావా, మ్యాథ్స్ చెప్తున్నావా, బయాలజీ నేర్పిస్తున్నావా అని మీ డౌట్ రావచ్చు. ఎందుకు ఈ మాట చెప్పానో తెలుసా? తర్వాత మనం ముందుకు వెళ్తున్నప్పుడు మోషేని తిట్టడం స్టార్ట్ చేస్తారు జనులందరూ కూడా. A దేవుడు, B మోషే, C ఇశ్రాయేలు జనాంగం. మోషేని తిడితే ఎవరిని తిట్టినట్టు? దేవుడిని తిట్టినట్టు. ఆ పాయింట్ కోసం నేను మీకు A = B, B = C అని చెప్పాను. చూడండి ఏమవుతుందంటే, ఆ సర్వ సమాజము రెఫాదీములో దిగిన తర్వాత వాళ్ళకు అక్కడ నీళ్లుండవు. నీళ్లుండక రాళ్లతో కొట్టి మోషేని చంపేద్దామన్నంత కోపంతో వాళ్ళు ఉంటారు. రాళ్లతో కొట్టి మోషేని చంపేద్దామన్నంత కోపంతో వాళ్ళు ఉంటారు. సో నేను ఇంతకుముందు చెప్పాను కదా, మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, దాదాపు 20 లేకపోతే 30 లక్షల మంది జనాన్ని రెఫాదీములో తీసుకొచ్చింది ఎవరు? దేవుడు. ఇంతకుముందు మోషే అన్నారు కదా, ఇప్పుడు క్లారిటీ వచ్చింది చాలామందికి. మోషే జస్ట్ ఒక వెసల్, ఒక పాత్ర మాత్రమే. కానీ ఆ జనాలని తీసుకొచ్చి అక్కడ పెట్టింది దేవుడే. దేవునికి తెలియదా అక్కడ నీళ్లు లేవని? ఓకేనా? కానీ మనం ఎలా టెన్షన్ పడతామంటే, చూడండి ఎగ్జాంపుల్, ఒక 4 సంవత్సరాల క్రితము ఒక భయంకరమైన విషయం జరిగింది ప్రపంచవ్యాప్తంగా. ఇప్పుడు ఇంకో వైరస్ వచ్చిందంటోయ్, జాగ్రత్తగా ఉండండి. చైనా వాడికి ఏం పని పాట లేదు, అడ్డమైన అన్ని తింటూ ఉంటాడు, వైరస్లన్నీ తెస్తూ ఉంటాడు, వాటన్నిటిని అన్ని ప్రపంచం మీదికి వదులుతూ ఉంటాడు. సో HMV వైరసా ఏదో ఇప్పుడు HMPV వైరస్ అనేది స్టార్ట్ అవుతుందంట. అది ఎక్కువగా పెద్ద వయసు ఉన్న వారికి, తర్వాత పిల్లలకి ఊపిరితిత్తుల మీద ఎఫెక్ట్ పడుతుంది. మరి కోల్డ్, ఫ్లూ సిమ్టమ్స్ కనిపిస్తాయి, జాగ్రత్తగా ఉండాలని చెప్పి తెలంగాణ గవర్నమెంట్ ఆరోగ్య శాఖ వాళ్ళు కూడా మరి వాళ్ళు జారీ చేశారు. జాగ్రత్తగా ఉందాము, ఓకేనా? అయితే ఈ కోవిడ్ వచ్చినప్పుడు చాలామంది పాస్టర్లు, కొంతమంది నేనంటాను బైబిల్ జ్ఞానము లేనటువంటి పాస్టర్లు ఏమని ప్రార్థన చేశారంటే, ఈ కరోనాని తొక్కేద్దాము, దాన్ని ఉఫ్ అందాము, ఉఫ్ అన్నప్పుడు కరోనా అంతా ఎగిరిపోతుంది. శ్యామ్ కిషోర్ పాస్టర్ కూడా చేశాడు, ఓకేనా? పేరే చెప్తున్నాను డైరెక్ట్గా. పోలీసులు అరెస్ట్ చేశారు కూడా ఆయనని. న్యూస్లోకి వచ్చిందా సిస్టర్? వచ్చింది. ఏమొచ్చిందంటే, కరోనా సోకిన వాళ్ళ ఇంటికి పోయి ప్రార్థన చేస్తే కరోనా అంతా పోతుందని చెప్పి, తర్వాత ఆయనకు పోలేదని, ఆయన చచ్చిపోయాడని ప్రవీణ్ పాస్టర్ని కూడా ఇరికించారు. అట్లా చాలామందిని. ఇక్కడ నేనేమంటున్నానంటే, దేవుని అనుమతి లేకుండానే కరోనా వచ్చిందా? దేవునికి తెలియకుండానే కరోనా ఉద్భవించిందంటారా? ఆలోచించండి మీరు. తలస్నానం చేసుకున్నారా పొద్దునయ్యాలా? ఓకేనా? పెద్ద వయసు ఉన్న వాళ్ళు ఎంతమందికి జుట్టు రాలుతుంది? పాపం మా సృజన అయితే చూసి నాకు బాధేస్తుంది. ఆమెకు భలే రాలుతుంది. మన బాత్రూంలో నీళ్ళని పోతాయి చూస్తారు, దాన్ని ఏమంటారు? డ్రైన్ దగ్గర ఎంత 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 హెయిర్ ఉంటుంది. దేవుడు వచ్చి అంటాడు 453 ఉన్నాయి దాంట్లో అంటాడు. ఏమంటాడు? ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది, నా సెలవు లేక. మత్తయి సువార్త 12లోనూ ఈ మాట కనబడుతుంది, లూకా సువార్తలో కూడా ఈ మాట కనబడుతుంది. ఆల్ యువర్ హెయిర్ ఇస్ నంబర్డ్. నా సెలవు లేకుండా ఒక్క వెంట్రుక కూడా రాలదు. ఒక్క వెంట్రుక కూడా రాలనిది కరోనా వచ్చేస్తుందా ఏంటి? మనం కరోనాని తొక్కేద్దాము, చిప్పేద్దాము, పడేద్దాము అనే ప్రార్థన చేసే కన్నా కరోనా నా మీద ఎందుకు వచ్చింది, అది మన క్వశ్చన్ అయి ఉంటే బాగుండేది. నేను ఎందుకు ఎఫెక్ట్ అయ్యాను అని మనల్ని మనము పరీక్ష చేసుకుంటే బాగుండేది. కానీ చాలామంది విశ్వాసులు, ఇక్కడ గమ్మత్తేంటో తెలుసా, ఈ ప్రార్థనలు చేసేది, ఇలా ఆలోచించేది అందరూ కూడా విశ్వాసులే. దేవుణ్ణి తెలియని వాళ్ళు ఉన్నారంటే అది వేరే విషయం. పాస్టర్లే. ఉఫ్ అని అన్నాడు ఒక ఆయన, తొక్కేస్తా అన్నాడు ఇంకొక ఆయన. తర్వాత టీవీ స్క్రీన్లో చేయి పెట్టండి, నా చేయి నేను నా కెమెరా మీద పెడతాను, ఈ చేయిలో నుంచి. నాకు అది ఆ టెక్నాలజీ అర్థమే కాలేదు. నేను కెమెరా మీద చేయి పెడితే, ఆయన టీవీ మీద చేయి పెడితే
ఈ పవర్ కెమెరాల నుంచి ఇంటర్నెట్కి, ఇంటర్నెట్ నుంచి టవర్కి, టవర్ నుంచి సిగ్నల్కి ఎట్లా వెళ్తుందండి? నాకు అర్థం కాదు అది. నేను ఇక్కడ మీకు వెటకారంగా మాట్లాడుతున్నా అనిపించవచ్చు, కానీ ఐమ్ టాకింగ్ సంథింగ్ సీరియస్. గాడ్ అలౌస్ ఎవ్రీథింగ్. దేవుడు ప్రతి ఒక్క దాన్ని అలౌ చేస్తాడు. మనమే పిచ్చి వేషాలు వేస్తూ ఉంటాం. ఏమని అంటే, దీన్ని తొక్కేస్తాను, దీన్ని నరికేస్తాను. నువ్వు కింద పడ్డావా? దేవుడు అలౌ చేశాడు. నీకు దెబ్బ తగిలిందా? దేవుడు అలౌ చేశాడు. మీకు షాక్ కొట్టిందా? దేవుడు అలౌ చేశాడు. మీకు రోగం వచ్చిందా? దేవుడు అలౌ చేశాడు. నువ్వు బ్రతికున్నావా? దేవుడు బ్రతికించాడు. నువ్వు చచ్చావా? దేవుని దగ్గరికే వెళ్తావు. కానీ మనమే కొన్నిసార్లు చాలా చాలా పిచ్చివాడు వాగుతూ ఉంటాం. సో ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి ఏంటంటే, దేవుడు, నాతో పాటు చెప్పండి, సార్వభౌముడు. అంటే ఏంటి? సర్వ అధికారము కలిగిన వారు. థ్యాంక్ యూ విజయమ్మ. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్కి చెప్తాను. అక్కడ మైక్ కంట్రోల్ ఉంది. లలిత్ పాస్టర్ దగ్గర, టీనమ్మ దగ్గర మైక్ కంట్రోల్ ఉంది. మిక్సర్ అంటారు దాన్ని. ఒకసారి సెకండ్ వన్ ఇది ఫస్ట్ వన్ బంజీ, నా వాయిస్ వినిపిస్తుందా? ఓకేనా? ఇప్పుడు వినిపిస్తుంది. ఇప్పుడు నువ్వేం చేయకు, కరెక్టే పెట్టు. ఇప్పుడు వినిపిస్తుందా? మొదటిసారి ఏం చేశాడు తెలుసా? అక్కడ ఆయన బంద్ చేశాడు. రెండోసారి ఏం చేశాను తెలుసా? నేను ఇక్కడ బంద్ చేశాను. అది దేవుని చిత్తము, ఇది నా ఫ్రీ విల్. ఈ రెండు పని చేస్తేనే పర్పస్ అనేది జరుగుతుంది. ఓకేనా? దేవుడు, ఇప్పుడు చాలామంది అడిగే ప్రశ్న ఏంటంటే, ఆదాము అవ్వలు పాపం చేస్తారని తెలుసు కదండి దేవుడికి అంటే, తెలుసు. మళ్ళీ తెలిసి ఆ చెట్టుని ఎందుకు పెట్టాడండి అక్కడ? ఎందుకంటే వీళ్ళు అక్కడ వెళ్ళి ఆ పండును తింటారని తెలుసు కదా అండి అని అంటే, తెలుసు. మళ్ళీ ఆ చెట్టుని ఎందుకు పెట్టారంటే, నేను ఆన్సర్ చెప్తాను దానికి. దేవుడు మనల్ని రోబోట్ లాగా తయారు చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా? మనకి ఫ్రీ విల్ అంటే మన యొక్క స్వాతంత్రాన్ని ఇచ్చాడు. మనము ఏది ఆలోచన చేసి ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి నీకు పర్యవసనం ఉంటుంది. దాని ఇంగ్లీష్లో కాన్సిక్వెన్స్ అంటాము. సో దేవుని చిత్తం ఒకటి, ఈ మైక్ పనిచేయాలని. సో అక్కడ ఆన్ చేసి ఉంటుంది. కానీ నాకు నా దురద ఎక్కువయ్యి నేనేం చేస్తాను తెలుసా? ఇక్కడ మైక్ బంద్ చేసినప్పుడు ఆ పర్పస్ అనేది ఫుల్ఫిల్ కాదు. కానీ దేవుడు సార్వభౌముడు కనుక, ఆదాము అవ్వలు పాపం చేసిన తర్వాత ఆయన ప్లాన్ వేయలేదు. ఏమని? నా కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుని ఈ లోకానికి పంపించి శిలువ మీద ఆయన తన బలియాగం అవ్వాలి, ఆ బలియాగం ద్వారా సర్వలోకమంతా కూడా పాపం నుండి విముక్తులు కావాలని చెప్పి, జగత్ పునాదులు వేయబడక మునుపే, ఆదాము అవ్వలు రాక మునుపే, సృష్టి జరగక మునుపే దేవుని ప్రణాళికలో ఉందని బైబిల్ చెప్తుంది. ఓకేనా? దేవుని చిత్తం, ఒక ప్లాన్ ఉంటుంది. దానితో పాటు మన ఫ్రీ విల్ కూడా ఉంటుంది. ఈ రెండు పక్కపక్కన నడుస్తూ ఉంటే దేవుని చిత్తం మన జీవితాల్లో జరుగుతుంది. కానీ మనమేమో మన మైక్ బంద్ చేసేసుకొని మన ఇష్టానుసారంగా, నేను చెప్పాను అనుకుంటా, ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయంలో దేవుడు అంటాడు, ఇదిగో నేడు మీ యందు మంచిని పెడుతున్నాను, చెడుని పెడుతున్నాను, జీవాన్ని పెడుతున్నాను, మరణాన్ని పెడుతున్నాను, ఆశీర్వాదాన్ని పెడుతున్నాను, శాపాన్ని కూడా పెడుతున్నాను. మీరు నా స్వరూపంలో చేయబడ్డవారు కాబట్టి ఐ వాంట్ యూ టు సెలెక్ట్ గుడ్, జీవమును, మంచిని. మీరు ఆశీర్వాదాన్ని కోరుకోవాలి. కానీ మనం ఏం చేస్తున్నాము? శాపాన్ని కోరుకుంటున్నాము, పాపాన్ని కోరుకుంటున్నాము, మరణాన్ని కోరుకుంటున్నాము. అప్పటికీ దేవుడు కృపామయుడు కాబట్టి మనం మరణంలో పోకుండా ఒక సొల్యూషన్ని కూడా రెడీగా పెట్టాడు. ఆ సొల్యూషనే క్రాస్, సిలువ. ఎందుకు నేను ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నానంటే, దేవుడు సార్వభౌముడు, అన్నిటినీ కంట్రోల్లో పెట్టగలుగుతాడు. ఆయన సార్వభౌమత్వము అన్నిటినీ కూడా కంట్రోల్లో పెట్టి మనకు మాత్రము, మనుషులకు మాత్రము ఫ్రీ విల్ ఇచ్చి దాన్ని అలౌ చేస్తూ ఉంటాడు. కానీ మనం కొన్నిసార్లు ఏం చేస్తామంటే, మనకు నొప్పి కలిగినప్పుడు, మనకు బాధ కలిగినప్పుడు, అయ్యా
ఇది అన్యాయమయ్యా. అదిగో నా ఫ్రెండ్ ఉన్నాడు, వాడు నా తర్వాత జాయిన్ అయ్యాడు, వాడు కారు కొనుక్కున్నాడు, వాడు ఇల్లు కొనుక్కున్నాడు, వానికి ప్రమోషన్ వచ్చింది, వానికి ఇది వచ్చింది, వానికి అది వచ్చింది. నేను మాత్రం నీకు మొక్కుతాను, నా కుటుంబం అంతా బాప్తిసం తీసుకుంది, నేను 20-30 సంవత్సరాల నుంచి చర్చ్కి వస్తున్నాను, నాకు మాత్రం ఇంత నొప్పి ఎందుకు, నాకు ఇంత బాధ ఎందుకు, ఇది అన్యాయం కదా అని చెప్పి చాలాసార్లు అంటాం. అన్యాయం అంటే ఏందో తెలుసా? మనం అందరం నరకంగా పోవాలి. యాక్చువల్గా మనం చేసే పాపములను బట్టి దేవుని దగ్గర వెళ్ళి మర్చిపోయి కూడా, మీరు గుర్తుపెట్టుకోండి, నా మాటగా గుర్తుపెట్టుకోండి, దేవా నువ్వు అన్యాయం చేస్తున్నావు దేవా అని అనొద్దు. దేవుడు చేసే అన్యాయం ఏంటో తెలుసా? మనకు రావాల్సిన శిక్షను పడక అది వధించకుండా, లేకపోతే అది విధించకుండా మనల్ని కాపాడాడు చూడండి, అది దేవుడు చేసిన గొప్ప అన్యాయం. అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పేది. 3 కారణాలు త్వరగా చెప్పేస్తాను. 3 కారణాలు త్వరగా చెప్పేస్తాను ఎందుకు నొప్పి కలుగుతుంది అనంటే, మొట్టమొదటిది శిక్షణ కోసం. నొప్పి ఎందుకు కలుగుతుందండి? శిక్షణ కోసం. శిక్ష అంటే బెటరా, శిక్షణ అంటే బెటరా? శిక్షకి శిక్షణకి ఏంటి తేడా? శిక్ష అంటే పనిష్మెంట్, ఓకే. శిక్షణ అంటే కరెక్షన్ అనవచ్చు కదా. ఇప్పుడు తిమోతి అంకుల్ని అడుగుదాం. తిమోతి అంకుల్, మీ టోనీ, జిత్తు, ఇక్కడ స్టీఫెన్ పాల్, వీళ్ళు ముగ్గురు కూడా బాగా అల్లరి చేసుకుంటూ బయట పోయి బుడదలో ఆడుతున్నారు. ఎంత చెప్పినా వాళ్ళు రావట్లేదు. హసీదా గారు మీరే చెప్పాలా? మీరు వచ్చి ఎవరిని కొడతారు? ఎందుకు? నీ కొడుకు కాబట్టి టోనీనే కొడతారు. జిత్తుని కొడతారా? వాళ్ళమ్మ ఊరుకోదు. పోయి ఈయనని వాళ్ళమ్మ కూడా ఊరుకోదు. దేవుడు ఎప్పుడైనా మనకు నొప్పిని కలిగించాడంటే అది మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టే. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టే ఒక దెబ్బేస్తాడు. మాట వినకపోతే 2 దెబ్బలు వేస్తాడు. ఇంకా మాట వినకపోతే తిమోతి అంకుల్ తీసి బెల్ట్ తీస్తాడు. తీసారా ఎప్పుడైనా? ఆ అవకాశం రాలేదనుకుంటాను. మా నాన్నని అడగండి, ఎన్ని అవకాశాలు ఇచ్చానో నేనైతే. ఓకేనా? ఓకే, నేనే ఇచ్చాను. అంటే ఎందుకంటున్నానంటే, గాడ్ గివ్స్ అస్ పెయిన్ యాజ్ పనిష్మెంట్ ఫర్ కరెక్షన్. మనల్ని మనం సరి చేసుకోవడానికి, మనల్ని మనం రెస్టోర్ చేయడానికి ఆ నొప్పి మనకు కలుగుతుంది. దావీదు రాజు బత్షెబాతో పాపం చేశాడు. పాపమనే ఉంది, ఇంకా చెప్పాలంటే వ్యభిచారం అని ఉంది. ఇంగ్లీష్ బైబిల్లో అడల్టరీ అని ఉంటుంది, దానికి ఏం షుగర్ కోటింగ్ లేదు. అయితే కుమారుడు పుట్టాడు. కుమారుని ఇచ్చింది ఎవరు? దేవుడే. ఇక్కడ చాలా ప్రశ్నలు వస్తాయి. చంపేసే కుమారుని దేవుడు ఎందుకు ఇచ్చాడబ్బా? ఎందుకంటే చనిపోతాడు కదా తర్వాత. ఎందుకు ఇచ్చాడు అంటే, ఆయన చావు ద్వారా దావీదుని పునర్వృద్ధి, రెస్టోర్ చేయడానికి. అయితే ఇక్కడ డేవిడ్ విషయంలో వాళ్ళ కొడుకు చావాల్సి వచ్చింది. మా విషయంలో ఎవరు చావాలా? మన పిల్లలు చావాలా, లేకపోతే మనం చావాలా? కానీ దేవుడు చనిపోయాడు మన కోసం. దేవుడు చనిపోయాడు. రెండోది శాంసన్ని కూడా దేవుడు ఒక మొట్టిగా వేస్తాడు. ఎందుకంటే బాబు, నిన్ను ఒక న్యాయాధిపతిగా చేసింది, నిన్ను బలవంతునిగా చేసింది, ఫిలిస్తీన్లందరినీ కూడా సంహరించడానికి, వారిని నాశనం చేయడానికి. మనోనికేమో అమ్మాయిల పిచ్చి బట్టి అమ్మాయిల వెనుకలు తిరిగాడు. అమ్మాయిల వెనుకలు తిరిగిన తర్వాత ఎంతవరకు వచ్చిందంటే, ఆయనను పట్టుకొని తన కనుగుడ్లు పీకేసి బలహీనుడైపోయి, ఎందుకంటే ఆయన నాజీరు వ్రతం తీసుకున్నాడు. ఆ వ్రతంలో అమ్మాయిలను ముట్టకూడదు, ద్రాక్షారసాన్ని ముట్టకూడదు, చనిపోయిన శవాన్ని ముట్టకూడదు, అన్నిటికన్నా ముఖ్యంగా ద్రాక్షారసం తాగకూడదు, అమ్మాయిలకు దూరంగా ఉండాలి, బ్రహ్మచారిలాగా ఉండాలి. దేవుడు ఏదేదైతే నో 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 అన్నాడో ఈయన అన్నీ కూడా గట్టిగా చేశాడు. చివరికి ఆయన కనుగుడ్లు పోయాయి, బలహీనుడైపోయాడు. కానీ ఆయన రియలైజ్ అయ్యాడు, దేవుడు పెట్టిన ఆ నొప్పి, ఆ పనిష్మెంట్ ఆయనకు శిక్షలాగా కాకుండా ఒక శిక్షణగా మారింది. దేవుడు అన్నాడు, ఎస్, నీకు రెండో ఛాన్స్ ఇస్తాను. మన దేవుని యొక్క గొప్పతనం అదండి. ఏంటది? సెకండ్ ఛాన్స్ ఇస్తాడు. సెకండ్ ఛాన్స్ కాకపోతే థర్డ్ ఛాన్స్ కూడా ఇస్తాడయ్యా. కృప ఎప్పటి వరకు బ్రతిమిలాడుతుందని నేను ఒకసారి చెప్పాను. పాతాళం యొక్క గవిని వరకు
నువ్వు వెళ్ళాలి అనుకుంటే దేవుని కృప బతిమిలాడుతుందంట. వినయ్, వద్దురా, విను విను, దేవుడు కృపామయుడు. మనం అనుకుంటాము, నేను ఇంత పెద్ద ఘోర పాపిని కదా, దేవుడు నన్ను క్షమిస్తాడా అంటే క్షమిస్తాడు, తప్పకుండా క్షమిస్తాడు. 36 మర్డర్లు కాదు, 360 మర్డర్లు చేసినా కూడా క్షమిస్తాడు. కానీ ఒక్కసారి ఆయన వైపు తిరిగిన తర్వాత మళ్ళీ నువ్వు యూటర్న్ కొట్టకూడదు. సో నొప్పి, బాధ ఎందుకు కలుగుతుందని చెప్పానండి? దేవుడు మనల్ని శిక్షణ ఇవ్వడానికి, కరెక్షన్ చేయడానికి పనిష్మెంట్ ఉంటుంది. రెండవది, నొప్పి, బాధ ఎందుకు ఉంటుంది అనంటే మనల్ని కొన్ని విషయాలలో నివారించడానికి. ఫస్ట్ది పనిష్మెంట్ కోసము. వై డూ వీ గెట్ పెయిన్? బికాస్ ఆఫ్ పనిష్మెంట్. వై డూ వీ గెట్ పెయిన్? సెకండ్ వన్, బికాస్ ఆఫ్ ప్రివెన్షన్. అంటే దేవుడు పెద్ద పెద్ద పాపాల నుండి, పెద్ద పెద్ద బాధల నుండి మనల్ని కాపాడడానికి చిన్న చిన్నవి ఇస్తాడు. ఓకేనా? ఇప్పుడు ఈ స్టేజ్ ఉంది. ఈ స్టేజ్ ఉంటే సపోజ్ అంకిత్ కానీ అన్సిక కానీ 1 year old ఉన్నారనుకోండి. చిన్న చిన్న పిల్లలు అటు చూసుకుంటూ డాడీ డాడీ అనుకుంటూ ఆ స్టేజ్ వరకు వచ్చేసారు. వాళ్ళకు తెలియదు స్టేజ్ మీద నుంచి కింద పడతారని, 3 పనులన్నీ రాలుతాయని. అప్పుడు నువ్వు ఒకవేళ వాళ్ళని పట్టుకోలేకపోతే ఒకటి ఏం చేయొచ్చు తెలుసా? నువ్వు ఇట్లా వెనకాలకి నెట్టేయవచ్చా? నెట్టేస్తే ఏమవుతుంది? వాళ్ళు వెనకాలకి పడతారు. ముందు పడడం బెటరా, వెనకాల పడడం బెటరా? ముందు పడితే ఇవన్నీ ఊడిపోతాయి, వెనకాల పడితే కొద్దిగా ఎక్కువ దెబ్బ తాకదు, కొంచెం దెబ్బ తాకుతుంది. అదే జరుగుతుంది. ఎందుకు దేవుడు నొప్పిని, బాధని కలిగిస్తాడు అంటే పెద్ద పెద్ద విషయాలలో మనం పాపం చేయకుండా ఉండడానికి చిన్న చిన్న నొప్పిని భరించడానికి ఇస్తాడు. ఎగ్జాంపుల్, పౌలుతో దేవుడు అన్న గొప్ప మాట, నా కృప నీకు చాలు అన్నాడు. ఎందుకన్నాడు? ఆయన శరీరంలో ఒక ముళ్ళు ఉంది, ఒక రోగం ఉంది. ఆ రోగాన్ని తీసివేయి ప్రభువా అని ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు ప్రార్థన చేసినా కూడా దేవుడు అన్నాడు, లేదు నేను తీయ. ఎందుకు తీయవు దేవా? ఎందుకు అనంటే నేను రీజన్ చెప్తా. ఒకవేళ ఇప్పుడు నువ్వు ప్రార్థన చేసి నేను ఆ రోగాన్ని తీసేస్తాను అనుకో, ఆల్రెడీ పౌలు నిన్ను గురించి బయట టాక్ ఏమున్నదో తెలుసా? నీ యొక్క నీడను ముట్టుకుంటే చాలామంది స్వస్థపరచబడుతున్నారే, ఇప్పుడు నువ్వు కూడా బాగైపోయావనుకో, నువ్వు ఇంకో దేవుడివై కూర్చుంటావు. అప్పుడు దేవుడు అందరూ నిన్నే పూజిస్తారు. నా మహిమను ఎవరికి ఇచ్చువాడని కాదు. ఒక రీజన్. రెండో రీజన్ ఏంటంటే, నువ్వు ప్రార్థన చేసావని చెప్పి నీలో ఉంటున్న ముళ్ళును, నీలో ఉంటున్న బాధను, నొప్పిని నేను తీసేస్తాననుకో, రేపటి నుంచి నువ్వు నాతో మాట్లాడడం బంద్ చేస్తావు, నా మీద ఆధారపడము మానేస్తావు. నాకు అది ఇష్టం లేదు. ఏ తల్లిదండ్రులు కోరుకుంటారు వాళ్ళ పిల్లలు వారితో మాటాబందీ అంతా కూడా బంద్ చేయడానికి? ఎవరు కోరుకోరు. నీ పిల్లలతో నీవు మాట్లాడాలని తల్లిదండ్రులకు ఆశ ఉంటుందా లేదా? ప్రతిరోజు మా నాన్నగారు ఇప్పటికీ కూడా ఇప్పుడు ఫోన్ చేసినప్పుడు ఫస్ట్ ఏమంటాడు తెలుసా? గుడ్ మార్నింగ్ అంటాడు. ఫస్ట్ వెళ్ళి గుడ్ మార్నింగ్ చెప్పాలి. ఎందుకు అనంటే నా పిల్లలు నాతో రోజు మాట్లాడాలి, దేవునిపై ఆధారపడడం, జీవించాలి, దేవుని ప్రతిరోజు కలవాలి, మాట్లాడాలి. అప్పుడు అర్థమైంది, సరే ప్రభువా, నేను ఇంకొక విగ్రహమై లేకపోతే నేను ఇంకొక ఇదై కూర్చుంటే బాగుండదు. సరే, నువ్వు నాకు ముళ్ళును తీసివేయవు, కానీ నేను భరించలేకపోతున్నానే, ఈ నొప్పిని అసలు భరించలేకపోతున్నానే. ఎలా అంటే నేను నీకు కృపనిస్తాను. నేను నీకేమిస్తాను? కృపనిస్తాను. ఎందుకు కృపనిస్తాను అనంటే, ఒక బాధలో ఉన్నవాడే ఇంకో బాధలో ఉన్నోడిని అర్థం చేసుకోగలుగుతాడు. ఎంతమంది స్కూల్లో ఒక్కసారైనా ఫెయిల్ అయ్యారా? ఓకే. ఒక ఫెయిల్ అయినోనికి ఎవరు కంఫర్ట్ చేయగలుగుతారు? ఇంకో ఫెయిల్ అయినోడు కలిపితేనే కంఫర్ట్ చేయగలుగుతాడు. పాస్ అయిన వాళ్ళని చూస్తే కోపం వస్తుంది. బాగా చదివేటోళ్ళని చూస్తే, ఇప్పుడు నేను ఫెయిల్ అయినాను, అగో లిఖితేమో ఆమె ఫస్ట్ ర్యాంకరు, ఆమె వచ్చి ఏం కాదు వినయ్, ఏం కాదు అంటే చల్ దూరం వెళ్ళు. టీచర్ నీ రైటింగ్ని చూసి, కొంతమంది ఇంకా స్టూడెంట్స్ ఎట్లుంటారు స్కూళ్ళలో, వాళ్ళు యాపిల్స్ తెచ్చిస్తూ ఉంటారు, పూలు తెచ్చిస్తూ ఉంటారు టీచర్ని కాగబెట్టడానికి. సో ఒక నొప్పిలో ఉన్నవాడే ఇంకో నొప్పిలో ఉన్నవాడిని ఓదార్చగలుగుతాడు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో వచ్చిన తర్వాత ప్రతి విధమైన బాధను అనుభవించాడు. సో ఎప్పుడైతే ఆయన అన్నాడో నా కృప నీకు చాలు అన్నాడో, ఆయన అంటున్న మాట ఏంటంటే, నువ్వు ఉన్నావు కదా, నొప్పిని భరిస్తున్నావు కదా,
ఇదిగో నేను కూడా నీతో పాటు నొప్పిని భరిస్తా, నేను కూడా నీతో పాటు నడుస్తా. చాలా కాలం క్రితం ఒక చిన్న ఎగ్జాంపుల్ వచ్చింది, మీకు అందరికీ తెలుసు అనుకుంటాను. ఒక ఆయన కలొస్తుందంట. ఏమని కలుస్తుందంటే, ఆయన ఒక బీచ్లో నడుచుకుంటూ పోతున్నాడని. అయితే నడుచుకుంటూ పోతున్నప్పుడు 2 అడుగు జాడలు కనిపిస్తాయి. ఒకటి ఆయనది, ఇంకోటి దేవుందని. ఆయన జీవితం అంతా కూడా ఆయన కనబడతా ఉంది టీవీలో, తెర మీద. కొన్నిసార్లు ఆయన కష్ట సమయాలు వస్తూ ఉంటాయి, ఆయనకి ఇబ్బందికరమైన విషయాలు వస్తూ ఉంటాయి. అప్పుడు 2 అడుగు జాడలు కాకుండా 1 అడుగు జాడలు కనిపిస్తుంది. ఏంది అని అంటే, దేవా నువ్వేమో నా జీవితంలో మంచి టైంలో ఉన్నప్పుడేమో నాతో నడిచావు, కానీ ఎప్పుడైతే కష్టం వచ్చిందో నువ్వు నాతో నడవలేదు అని అంటే, పిచ్చోడా, ఐ వాజ్ క్యారింగ్ యూ బికాస్ యూ కుడ్ నాట్ డూ ఇట్ అలోన్. నువ్వు ఒంటరిగా ఆ యొక్క బాధను, నొప్పిని నువ్వు తట్టుకోలేవు నాన్న, అందుకే నేను నిన్న భుజాల మీద మోస్తున్నానని ఒక కల్పన కథ, టు ఎక్స్ప్లెయిన్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని కృపను ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాత్రమే. ఎందుకు అనంటే, దేవుడు కూడా మనకు నొప్పిని కలిగించేది, బాధను మన జీవితాల్లో పంపించేది ఎందుకు అనంటే, మనం పెద్ద పెద్ద పాపాలు చేయకుండా మనల్ని నివారించడానికి. ఫస్ట్ వన్ పనిష్మెంట్ అని చెప్పాను, సెకండ్ వన్ ప్రివెన్షన్ అని చెప్పాను. 3వ కారణం ఎందుకు దేవుడు మన జీవితాల్లో నొప్పిని, బాధను కలిగిస్తాడంటే, మనల్ని అత్యధికంగా ఆత్మీయకంగా ప్రమోట్ చేయడానికి, అంటే అభివృద్ధి చేయడానికి. 140 అండి మన భారతదేశ జనాభా, మన భారతదేశపు జనాభా 150 కోట్లు. మొన్న సమ్మర్లో 2024 సంవత్సరంలో ఒలింపిక్స్ అయింది కదా. 140 కోట్ల భారతదేశ జనాభాలో ఎంతమంది ఒలింపిక్స్కి పోయారో తెలుసా? 120 మంది మాత్రమే. 120 మంది మాత్రమే 140 కోట్ల జనాభాలో ఒలింపిక్స్కి సెలెక్ట్ అయ్యారు. మిగతా వాళ్ళందరూ మన దేశంలో ఎందుకు ఒలింపిక్స్కి ఎక్కువ మెడల్స్ రావు తెలుసా? పీటీ టీచర్ ల్యాబ్ పీరియడ్ వచ్చిందనుకో, మ్యాథ్స్ టీచర్ వచ్చి ఆ పీరియడ్ తీసుకుంటాడు. అవును కదా జిత్తు? మనకి ఫ్రీ పీరియడ్ వచ్చిందనుకో, మనకు ప్లే గ్రౌండ్ ఉంటుంది, ఆడుకునేటివి ఉంటాయి, కబడ్డీ, ఖోఖో అన్నీ ఉంటాయి, కానీ అవి బూజు పడుతూ ఉంటాయి. భయంకరమైన వర్షం వస్తూ ఉంటుందట. స్కూల్ హాలిడే డిక్లేర్ చేసినా మ్యాథ్స్ సార్ మాత్రం పడవేసుకొని వస్తాడట క్లాస్ తీసుకోవడానికి. చదువు మీద అంత కాన్సన్ట్రేషన్. సరే, మనం సైడ్ ట్రాక్ అవ్వద్దు, కానీ ఒలింపిక్స్లో ఎందుకు అంతమంది సెలెక్ట్ చేస్తారు, ఎంత తక్కువ మంది సెలెక్ట్ చేస్తారంటే, వాళ్ళు కఠోర పరిశ్రమ, ఆ యొక్క శ్రమ ఉంటుంది. ఆ బాక్సింగా, లేకపోతే జావెలిన్ త్రోవా, లేకపోతే రన్నింగా, వాళ్ళు ఏ స్పోర్ట్లో అయితే వాళ్ళు పార్టిసిపేట్ అవుతున్నారో దాంట్లో చాలా పార్టిసిపేట్ అవ్వడానికి వాళ్ళు చాలా ట్రై చేస్తారు, ట్రైనింగ్ చేస్తారు. కాబట్టి ఆ కొద్ది మంది మాత్రమే, దాన్ని ఇంగ్లీష్లో ద క్రీమ్ అంటారు, అంటే చాలా ప్రశస్తమైన వాళ్ళు, బాగా శ్రమపడిన వాళ్ళు, బాగా బాధను, నొప్పిని భరించిన వాళ్ళు మాత్రమే ఒలింపిక్స్లో పోతారు. అలాంటి ఒలింపిక్స్లో వెళ్ళిన ఒకళ్ళో ఇద్దరు మనకి మెడల్స్ వస్తాయి. అలానే విశ్వాసంలో కూడా దేవుడు అందరినీ, లోకాన్నంతా కూడా ప్రేమించాడు, లోకమందరికీ కూడా రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు. కానీ ఒక పెద్ద ఆయనను మాత్రమే విశ్వాసులకు తండ్రి అన్నాడు. ఎవరైనా? అబ్రహాము. మీకు తెలిసిన స్టోరీ. అబ్రహాము ఉదయమే లేచి దేవునితో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు దేవుడు అంటాడు, అబ్రహాము, ఆల్ ఈజ్ వెల్, ఎస్ ఎవ్రీథింగ్ ఈజ్ వెల్. కొద్దిగా నేను మీకు బాగా అర్థం కావడానికి, బాగా ఫీల్ అవ్వడానికి కొన్ని యాడ్ చేసి చెప్తాను. స్టోరీని మార్చను, కానీ లిటరల్గా మనం ఆలోచించాలి, కొద్దిగా క్రియేటివిటీ యాడ్ చేయాలి. దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్నప్పుడు దేవుడు అంటాడు, అంత బాగుందా అంటే, అంత బాగుంది, సరే నేను ఒక చోటు చూపిస్తాను, ఆ చోటు దగ్గరకు వచ్చేసి నువ్వు నన్ను ఆరాధించాలి అనంటే, దేవా సరే ఆరాధిస్తాను, మళ్ళీ ఒక మాట ఏమనుకోకపోతే ఏంటి అనంటే, బలివ్వడానికి ఏ పశువుని తీసుకురావాలి అంటే దేవుడు మాట్లాడడం బంద్ చేస్తాడట. ఎందుకు? తన ఒక్కగానొక్క కుమారుని అడగడానికి దేవుడు కూడా మొహమాట పడ్డాడేమో, ఏమో. ఎందుకంటే అబ్రహాముకు దేవునికి మధ్య అంత సన్నిహిత సంబంధం ఉంది. కానీ దేవుడు చెప్పేశాడు, నీ చిన్నోడున్నాడే, పుట్టక పుట్టిన ఒక్కగానొక్క కొడుకు 100 సంవత్సరాలకి, ఆ వయస్సులో శారాయికి పాలు పడ్డాయో లేదో తెలియదు, కానీ లేటుగా వృద్ధాప్యంలో ఉంటున్న ఆ ఇస్సాకును నువ్వు బలివ్వాలి అన్నప్పుడు అబ్రహాము మనసు ఒకసారి ఆలోచించండి. తండ్రులు, ఒక్కగానొక్క వంశధారకుడు, సరే అయినా కూడా కాదని లేదు.
రాత్రి వెళ్ళాడు. వెళ్ళేసరికి తన యొక్క గుడారంలో తన ప్రియమైన భార్య సారాయి వెయిట్ చేస్తుంది. వెయిట్ చేసిన తర్వాత, ఏమండి ఇంత లేట్ ఎందుకైందంటే, నేను దేవునితో మాట్లాడుతున్నాను. దేవుడు అన్నాడు, రేపు నన్ను ఒక పలానా హోరేబు కొండకు రమ్మన్నాడు, అక్కడ దేవుణ్ణి ఆరాధించాలంటే, అవునా, ఓకే, నేను అన్ని ప్రిపేర్ చేస్తానండి అని అంటే, సరే అని చెప్పాడు. తెల్లవారుజామునే లేస్తాడు అబ్రహాము. లేచిన తర్వాత మెల్లిగా తన భార్యను లేపకుండా, ఎందుకంటే బాధ ఉంది, రాత్రంతా నిద్రపోయి ఉంటాడా? ఆలోచించండి, నిద్ర పట్టుంటుందా? నీ కొడుకును నువ్వు బలి ఇవ్వాలని దేవుడు చెప్పిన తర్వాత నిద్ర పట్టకపోవచ్చు. 2 గంటలకో 3 గంటలకో 4 గంటలకో ఎప్పుడు లేస్తాడో. లేచిన తర్వాత కట్టెలు కొడుతూ ఉన్నాడు. ఎందుకు కట్టెలు కొడుతున్నాడు? ఆ యొక్క బలిపీఠం మీద బలికి కాలబెట్టాలంటే కట్టెలు కావాలి. కట్టెలు కొడుతుంటే అబ్రహాము ఆషామాషి వాడా అండి? చాలా ధనవంతుడు. పనోళ్ళు ఉండకపోతారా? సో కట్టెలు కొడుతున్న సౌండ్కి ఎవడైనా లేచి ఉంటాడా? లేచి ఉండొచ్చు. నేను కొంచెం డీప్గా ఆలోచించడానికి ట్రై చేస్తున్నాను. లేచిన తర్వాత పనోడు వచ్చి, అయ్యా 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 నేను కొడతానయ్యా, నీకెందుకంత శ్రమ, అసలే నువ్వు యవ్వన కాలంలో కూడా లేవు, ముసలోడివి అంటే, లేదు నేనే కొడతా. చాలామంది మనం ఒక తప్పు చేస్తాం, ఏంటో తెలుసా? ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రక్రియ జరుగుతుంది, ఎస్పెషల్లీ కార్పొరేట్ వరల్డ్లో. దాన్ని అవుట్సోర్సింగ్ అంటారు. తెలుసా? విన్నారా ఎప్పుడైనా అవుట్సోర్సింగ్ అంటే? అవుట్సోర్సింగ్ అంటే ఏంటంటే, నీ పనిని ఇంకోళ్ళకి తక్కువ డబ్బులు ఇచ్చి చేయించుకోవడం. నువ్వు చేయాల్సిన పనిని ఇంకొకరికి ఇచ్చేయడం. విశ్వాసులందరూ అవుట్సోర్సింగ్ చేస్తారు. అది దేవునికి ఇష్టం లేదు, తెలుసా మీకు అది? విశ్వాసులందరూ కూడా అవుట్సోర్సింగ్ చేస్తారు. ఎలా అడగండి? థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు. ఏం చేస్తారంటే, ఒక 100 రూపాయలు చేతిలో పెట్టి, అయ్యా పాస్టర్ గారు మా కోసం ప్రార్థన చేయండి అంటారు. చేతిలో 100 రూపాయలు పెట్టడం తప్పు కాదు, ప్రార్థన చేయడం అని కూడా తప్పు కాదు. తప్పేంటో తెలుసా? మీరింటికి పోయి జబర్దస్త్ చూసుకోవడం, మీరింటికి పోయి టీవీ చూసుకోవడం, మీరు దేవునిలో ప్రార్థనలో స్పెండ్ చేయకపోవడం, అది చాలా చాలా తప్పు. పాస్టర్కి అవుట్సోర్సింగ్ ఇచ్చేస్తారు. నా కోసం ఈ పని చేసి పెట్టయ్యా. దేవుడు మీతో మాట్లాడా? మా ప్రార్థనే వింటాడా? మేమేమైనా స్పెషలా? లేదు. అందుకని మన చర్చ్లో ఆరాధన అయిపోయిన తర్వాత అందరు ముందుకు రండి, ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేస్తా అని మనం ఎప్పుడు కూడా చెయ్యం. చాలా చర్చెస్లో అది చేస్తారు. నేను మహా అంటే వచ్చి కలుస్తాను అంతే. కానీ మీ ప్రార్థన మీరే చేసుకోవాలి. ప్రార్థన సపోర్ట్ అడగడం తప్పు కాదు, పాస్టర్ గారికి కానుక ఇవ్వడం తప్పు కాదు. కానీ ప్రార్థనను పాస్టర్ గారికి అంటగట్టేసి మీరు మాత్రం రిలాక్స్ అయిపోతారు చూడండి, అది తప్పు. గుర్తుందా? 3 దేవదూతలు అబ్రహాం దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఆహారం రెడీ చేస్తా అంటాడు. అప్పుడు కూడా తన భార్యతోనూ వెళ్ళి పిండి పిసికిచ్చి రొట్టెలు చేపిస్తాడు. ఈయన వెళ్ళి ఒక మంచి దూడను, ఒక క్రొవ్విన దూడను సెలెక్ట్ చేసి ఈయన వధించడానికి ట్రై చేస్తాడు. పనులకు చెప్పొచ్చు కదా, పనివారులు కొరతనా అబ్రహాంకి? లేదు. నువ్వు కొన్ని పనులుంటాయి చూడండి, అది నువ్వే చేయాలి, అది దేవునికి ఇష్టం. ఇతరులతో చేయించడము దేవునికి ఇష్టం లేదు. సో అబ్రహాము కట్టెలు కొడుతున్నాడు. కట్టెలు కొట్టిన తర్వాత అబ్రహాము ఎన్ని బలులు ఇచ్చి ఉండొచ్చు? చాలా ఇచ్చి ఉండొచ్చు. ఎందుకంటే గొర్రెకి ఎన్ని కట్టెలు కావాలో తెలుసు, బర్రెకి ఎన్ని కట్టెలు కావాలో తెలుసు, మనిషికి ఎన్ని కట్టెలు కావాలి కదా? ఫస్ట్ టైం అది. ఇవన్నీ మనం ఆలోచిస్తే గుండె కదిలిపోతుంది. సో మేబీ అబ్రహాంకి డౌట్ రావచ్చు, నా కొడుకుని కాల్చడానికి ఇన్ని కట్టెలు సరిపోతాయా లేదా అని కదా. తర్వాత లాస్ట్కి ఒక పనివాడిని, ఒక గాడిద మీద కట్టెలను ఆ యొక్క కొండ వరకు తీసుకెళ్తాడు. కొండ వరకు తీసుకెళ్ళిన తర్వాత పనివాడితో అంటాడు, చాలు, ఇక్కడ వరకు నేను నా కొడుకు మాత్రమే వెళ్తాము, ఇక్కడ నుంచి నువ్వు రాకూడదు. తర్వాత ఆ బాలుడైన ఆ ఐజక్ మీద తన యొక్క కట్టెల మోపును పెట్టిన తర్వాత వీళ్ళిద్దరు కొండెక్కుతున్నారు. కొండెక్కుతూ ఉంటుంటే చిన్నపిల్లలు నార్మల్గా మాట్లాడుకుంటుంటారా చెప్పండి? మా అమ్మ ఇప్పటికి కూడా నన్ను అంటది, నీకు ఎట్లా ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటావు, ఎందుకురా ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటావురా అని. మాట్లాడడం తప్పేం కాదు. కాబట్టి ఐజక్ అన్నాడు, నాన్న అంత బాగుంది, ఫస్ట్ టైం నేను నీతో పాటు రావడం, దేవునికి బలి ఇవ్వడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి, అంత బాగుంది. కానీ ఒక డౌట్. ఏంటా డౌట్? బలికి పశువు ఏది? దేవుడు సమకూరుస్తాడు నాన్న.
మళ్ళీ రెండోసారి అడిగాడేమో, బలికి పశువు ఏది? దేవుడు సమకూరుస్తాడు నాన్న. మేబీ ఐజక్కి ఈ డౌట్ కూడా వచ్చి ఉండొచ్చు. ఏమని? నాన్న, ఈ కట్టలను చూస్తుంటే నాకు డౌట్ వస్తుంది. ఇది ఒక మనిషిని తగలబెట్టేంత ఉన్నాయి తెలుసా? ఎన్నున్నాయి కర్రలు? ఒక మనిషిని తగలబెట్టేంత కర్రలు ఉన్నాయి. డౌట్లు వస్తాయా రావా? నాకైతే వస్తాయి. లాస్ట్కి వాళ్ళు ఆ కొండ మీదకి ఎక్కారు. ఎక్కిన తర్వాత బ్యాగ్లో నుంచి వాటర్ బాటిల్ తీసి కొడుకు ఫుల్ వాటర్ తాగిపించాడు. తెలుసా మీకు ఒకటి? హలాల్ చేసేటప్పుడు వాటర్ తాగిపిస్తారు. ఎందుకు చెప్పండి? తొందరగా కట్ అవుతుంది. తొందరగా కట్ అయ్యి రక్తం తొందరగా వెళ్ళి ఎక్కువ సఫర్ కాకుండా ఆ ప్రాణి చనిపోతుంది. ఎక్కువ సఫర్ కాకుండా అంటే ఎక్కువ బాధ నొప్పి లేకుండా ఆ ఖడ్గం కూడా ఈజీగా అయిపోతుంది. ఇదంతా పాపం చెప్పుకోగలుగుతున్నాడా కొడుకుతో? చెప్పుకోలేదు. సో నీళ్ళు తాగాడు. ఏందన్నా నాకు నీళ్ళు తాగిపిస్తున్నాను డౌట్ కూడా రావచ్చు అక్కడ. తర్వాత లాస్ట్కి కాళ్ళు చేతులు కట్టేస్తుంటే మేబీ ఐజక్కి అర్థమైపోయినాలా, ఇస్సాకుకు అర్థమైపోయినాలా, నాన్న నన్నే బలిస్తున్నాడని చెప్పి. కానీ తండ్రికి మించిన తనయుడండి నా కదా. ఎందుకంటే అర్థమైపోయింది ఆయన నన్ను నాన్న చంపేస్తున్నాడు, ఇప్పుడు చంపేస్తున్నాడు కాబట్టి ఆయన కదలకుండా కావాలంటే ఆ ముసలాన్ని ఇట్లా నెట్టేసో చేసి పరిగెత్తిపోవచ్చు, తప్పించుకొని పోవచ్చు. కానీ తండ్రి మాటకు దేవుని చిత్తానికి ఆయన జబదాటలేదు కాబట్టి కరెక్ట్గా లాస్ట్ పోటు వేస్తున్నప్పుడు దేవుడు ఆపాడు. ఇదిగో ఇప్పుడు ఏమంటాడు దేవుడు అంటే, ఇప్పుడు నేను ప్రపంచానంతటికీ కూడా చెప్పగలుగుతాను, ఎవ్వరు కూడా విశ్వాసులకు తండ్రి అని అనబడరు, నువ్వు తప్ప. ఒకసారి దేవునికి చప్పట్లు కొడదాము. ఎందుకు చప్పట్లు కొట్టమంటున్నానో తెలుసా? ఇది ఒక చాలా హార్ట్ టచింగ్ స్టోరీ. తాను శారీరకంగా తన కుమారుని చంపక ముందు తన మనస్సులోనూ తన హృదయంలోనూ ఫస్ట్ కొడుకుని చంపేయాలి. ఆయన మీద ప్రీతి అనేది తగ్గిపోవాలి. ఆయనతోని ఉంటున్న బంధం అంతా తెంచుకోవాలి. తెంచుకున్న తర్వాతనే తన కుమారుని మీద చెయ్యి వేయగలుగుతాడు ఏ తండ్రి అయినా కూడా. సో ఆ లెవెల్కి ప్రమోషన్ వచ్చిందంటే ఎంత నొప్పి ఎంత బాధ అబ్రహాముకి వచ్చిందల్లా. సో ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఎందుకు బాధ, ఎందుకు నొప్పి మన జీవితాల్లో కలుగుతుంది అంటే, ఒకటి శిక్షణ కోసం. శిక్ష కాదు, శిక్ష వేరు, శిక్షణ వేరు. మనల్ని కరెక్ట్ చేయడానికి దేవుడు పనిష్మెంట్ ఇస్తాడు. ఓకేనా? పిల్లలారా, సగం మంది అక్కడ ఉన్నారు కదా సండే స్కూల్లో, మీ తల్లిదండ్రులు మిమ్మల్ని కొడుతున్నారు అంటే వాళ్ళు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు అని తెలుసుకోవాలి. అలా అని కూడా గొడ్డును బాదినట్టు బాధకండి. ఓకేనా? బైబిల్ ఏమనుంది? మీ చేతులు ఆశీర్వదించడానికే ఉండాలి కానీ పిల్లలని కొట్టడానికి కాదు. బెల్ట్ వాడండి, కర్ర వాడండి. బైబిల్లో ఉందా మాట? బైబిల్లో ఉందా మాట? ఏమనుంది? బెత్తెము వాడాలి అని. ఓకేనా? పిల్లలు అంతవరకు తెచ్చుకోకండి, పెద్దలు చేయితోని ఆశీర్వాదమే ఉండాలి కానీ పిల్లల్ని కొట్టకండి. ఒక చిన్న ఫైన్ లైన్ ఉంది. ఆ ఫైన్ లైన్ని మీరు ఇటు క్రాస్ అవ్వద్దు, మీరు ఇటు క్రాస్ అవ్వద్దు. రెండోది, ఎందుకు పెయిన్ ఉంటుంది అనంటే నివారించడానికి, ప్రివెన్షన్. మనము పెద్ద పెద్ద తప్పులు ఇంకా చేయకముందే నేను చెయ్యనండి, నేను ఒక పెద్ద చొక్కంగాడిని అని మీరు అనుకోవచ్చు. కానీ మనుషులం మనము. తప్పిదములో పాపంలో పడడానికి ఒక సెకండ్ చాలు. కానీ దేవుడు సార్వభౌముడు కాబట్టి, దేవుడు తనకు జరగబోయేది కూడా తెలుసు కాబట్టి ఆ పెద్ద పెద్ద విషయాల నుండి, పెద్ద పెద్ద పాపాల నుండి మనల్ని పడకుండా దేవుడు మనల్ని చిన్న చిన్న నొప్పి గుండా తీసుకువెళ్తాడు. మొదటిది పనిష్మెంట్, రెండోది ప్రివెన్షన్, మూడోది ప్రమోషన్. లేచి నిలబడండి. ప్రమోషన్ అంటే మంచి ఆత్మీయమైన స్థితికి దేవుడు మనల్ని ఎదిగించడానికి అక్కడ మనల్ని నొప్పిగుండా బాధగుండా తీసుకువెళ్తాడు. ఇంతకీ మనం ఎక్కడ ఏ బైబిల్ వాక్యం స్టార్ట్ చేశాము? నిర్గమకాండం 17. ఇంటికి వెళ్ళి చదవండి. దేవుడు అక్కడ ఒక గొప్ప కార్యం చేస్తాడు. ఏం చేస్తాడంటే, మొదటిగా మమ్మల్ని చంపడానికి ఇక్కడ తీసుకొచ్చావా? మనం కూడా అలా మాట్లాడతాం కదా, అసలు ఈ బతుకు ఏం బతుకు, అసలు చచ్చిపోవాలనిపిస్తుంది అని కొన్నిసార్లు మనం అనుకుంటాము. ఎందుకంటే మనకు కలిగే నొప్పి, మనకు కలిగే బాధ ఆ మాటలను మన నోట్లో నుంచి తీసుకొస్తుంది.
కానీ గుర్తుపెట్టుకోండి, దేవుడు చెప్పండి, మనము సహించేదానికంటే ఎక్కువ ఎప్పుడు ఇవ్వడు, మనము భరించేదానికంటే ఎక్కువ ఎప్పుడు ఇవ్వడు. ఎందుకనంటే ఈ మాట చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనము ఉందా? ఉంది. సాధారణముగా మనుష్యులకు కలగలు శోధన తప్ప మరి ఏదియు మీకు సంభవించలేదు. దేవుడు నమ్మదగినవాడు. చెప్పండి, దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగే కంటే ఎక్కువ ఆయన మిమ్మును శోధింపనీయడు. అంతేకాదు, శోధన సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించు మార్గమును కూడా కలుగజేయవాడు. ప్రాబబ్లీ గాడ్ అలౌడ్ పెయిన్ టు కరెక్ట్ అస్, మనల్ని కరెక్షన్ చేయడానికి, మేబీ టు ప్రొటెక్ట్ అస్ అండ్ టు ప్రమోట్ అస్, అండ్ సమ్టైమ్స్ యూజ్ అవర్ లైఫ్ యాజ్ అ రోల్ మోడల్ టు అదర్స్ అరౌండ్ అస్. దేవుడు మన జీవితాల్లో ఈ బాధ నొప్పి ఎందుకు వస్తుంది అంటే మనల్ని తీర్చిదిద్దడానికి, మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి, మనల్ని నివారించడానికి, ఆత్మీయంగా మనల్ని బలపరచడానికి, అలాగే మన చుట్టూ ఉంటున్న వాళ్ళ బలపరచడానికి. కాబట్టి మనము మన జీవితాలలో ఈ నొప్పిని, బాధను మనము అనుభవించాలి, ఆహ్వానించాలి ఇంకా చెప్పాలంటే. సో అలా మనము ఎల్లప్పుడూ కూడా దేవుడు నమ్మదగినవాడు. ఆయన మనల్ని ఎప్పుడు కూడా వదలడు, ఎప్పుడు కూడా ఎడబాయడు. దేవుడు నొప్పిలో కష్టపడాలని ఎప్పుడు కోరుకోడు, కానీ ఆ బాధలో ఉన్నప్పుడు మనం ఆత్మీయంగా పెరగాలని కోరుకుంటాడు. ఈ కొన్ని మాటలు దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. మనం ప్రార్థన చేద్దాము. ఈ 2025 సంవత్సరము మంచిగా ఉంటుందా, చెడ్డగా ఉంటుందా, సుఖము కలుగుతుందా, దుఃఖము కలుగుతుందా అనే ప్రశ్నలు కాక, మన జీవితాల్లో ఏది సంభవించినా మనల్ని మనం పరీక్షించుకోవాల్సింది ఎందుకు. సుఖం వచ్చిందంటే ఎందుకు వచ్చింది అని ప్రశ్న అడిగే స్థితి కావాలి. దుఃఖం వచ్చిందంటే కూడా ఎందుకు వచ్చింది అని మనల్ని మనం పరీక్షించుకునే స్థితి మనకు కావాలి. సుఖం వచ్చినప్పుడు దేవుడు ఎప్పుడు గుర్తురాడు, దుఃఖం వచ్చినప్పుడే మనకు దేవుడు గుర్తొస్తాడు. సో సుఖ దుఃఖాల్లో, కష్ట నష్టాలలో, అన్నిట్లో కూడా మొన్న మనం ఫ్రైడే ఏం పాట పాడాము మీ ఇంట్లో? నడిపిస్తాడు నా దేవుడు. చక్కటి వచనం ఉంది. అంధకారమే దారి మూసిన, నిందలే నన్ను కృంగదీసిన, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేరదీస్తాడు. ఆమేన్.